హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అవి వైబ్స్. ఈ వీడియోలో నేను ఔండా నాగనాథ్ అనే టెంపుల్కి వెళ్ళాను. ఇది మహారాష్ట్రలో ఉంది. సో ఈ టెంపుల్కి మీరు ఎలా వెళ్ళాలి, ఎక్కడ దిగాలి, ఈ డీటెయిల్స్ అన్నీ చెప్పబోతున్నాను. ఈ టెంపుల్తో పాటు నేను ఫస్ట్ టైం గురుద్వారాకి వెళ్ళాను. ఆ ఎక్స్పీరియన్స్ కూడా మీతో షేర్ చేసుకుంటాను. సో వీడియో లాస్ట్ వరకు చూడండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో ఔండా నాగనాథ్ టెంపుల్ హింగోలీలో ఉంది, మహారాష్ట్రలో. సో నాకు హింగోలీకి డైరెక్ట్ ట్రైన్స్ దొరక్క నాందేడ్ వెళ్ళి అక్కడి నుంచి కంటిన్యూటీ ట్రైన్ తీసుకుంటున్నాను. సో నైట్ 10:30కి నేను ట్రైన్ ఎక్కితే మార్నింగ్ 5:30కి దిగాను నాందేడ్లో. సో దగ్గరలో ఏమున్నాయని చూస్తే ఒక గురుద్వారా ఉంది. సో స్టేషన్ నుంచి 1.5 కిలోమీటర్. సో నేను ఆ టైంలో వాక్ చేసుకునే వెళ్ళాను. ఇదే ఆ గురుద్వారా, తఖ్ సచ్ఖండ్ హుజూర్ సాహిబ్ నాందేడ్ గురుద్వారా. సో ఇది రైల్వే స్టేషన్ నుంచి 1.5 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. చాలా బాగుంటుంది. సో ఇక్కడ లోపలికి వెళ్ళాలి అంటే బ్యాగ్స్ అక్కడ లెఫ్ట్ సైడ్లో పెట్టాలి. లగేజ్ ఏమన్నా ఉందంటే ఫ్రీ, ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్రీ ఇక్కడ. సో చెప్పులు కూడా మనం బయట విప్పకూడదు, ఇది ఫ్రీ. ఇక్కడ టోకెన్ ఇస్తారు, ఇక్కడ పెట్టేసి మనం లోపలికి వెళ్ళొచ్చు. సో వచ్చేయండి, మనం లోపలికి వెళ్దాం. సో ఇది నాందేడ్లో ఉన్న అతిపెద్ద గురుద్వారా. పంజాబ్ తర్వాత నాందేడ్లోనే ఎక్కువ సిక్ కమ్యూనిటీ ఉంటుంది. సో ఇక్కడ గురుద్వారాలు ఎక్కువ ఉంటాయి, ఇదే కాకుండా చాలా ఉంటాయి. సో అందులో ఉన్నది ఇది పెద్దదనమాట. ఇక్కడ హ్యాండ్ వాష్ చేసుకోవాలి. అక్కడ కంటిన్యూస్గా వాటర్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్లో మీకు కనిపిస్తే అక్కడ కాళ్ళు తడుపుకొని వెళ్ళాలి. ఇది కనిపిస్తుంది చూడండి, ఇదే మెయిన్ దేవుడు ఉండే చోటు అనమాట. చాలా బాగుంది, మొత్తం వైట్ కలర్లో. నాకు ఇది చూసాక అర్థమైంది వైట్ ఎందుకు పీస్ని సింబలైజ్ చేస్తుంది అని. ఇది నాందేడ్ ఆ గురుద్వారాలో ఉన్న పవిత్రమైన బావి అంట, అక్కడ రాసి ఉంది. సో క్లోజ్ చేసి ఉంది, నేను వెళ్ళాను ఆ టైంకి. ప్రసాదం పెట్టారు, చాలా బాగుంది. ఇది ఆ మెయిన్ టెంపుల్లో నుంచి వ్యూ అనమాట. ఎంటైర్ ఏరియా చాలా పెద్ద ఏరియాలో ఉంది. దీనికి అట్లీస్ట్ 2-3 గేట్స్ ఉంటాయి. నేను మాత్రం ఫస్ట్ గేట్లోంచి ఎంటర్ అయ్యాను. సో బయటకు వచ్చిన తర్వాత పంజాబీ ఫుడ్ తినాలనిపించింది. మొత్తం అక్కడ అంతా ఏంటో సిక్ కమ్యూనిటీ ఉంది. సో వచ్చి పరోటా ఆర్డర్ చేశాను, ఆలూ పరోటా. చాలా బాగుంది, బటర్ వేసి ఇచ్చాడు. మస్ట్ ట్రై అని చెప్తాను నేనైతే. ఇప్పుడు మనం నాందేడ్ నుంచి హింగోలి వెళ్ళిపోదాం ట్రైన్లో. నాకు 8:30కి ట్రైన్, ఆల్మోస్ట్ 9:30, 10 లోపు దింపేస్తుంది. ఇదే ఆ ఔండా నాగనాథ్ టెంపుల్, చాలా బాగుంటుంది టెంపుల్. ఇది హింగోలి డెక్కన్ రైల్వే స్టేషన్. ఇది సెకండ్ గేట్ అవుట్ సైడ్ ఇది. సో ఇలా బయటికి మీరు వస్తే అక్కడ ఒక వంతెన కనిపిస్తుంది, చూసారు కదా ఆ వంతెన. అది ఎక్కి ఆ లెఫ్ట్ సైడ్ అలా వెళ్తే ఇది ఫస్ట్ గేట్. ఇలా వస్తాం అనమాట, అదే వంతెన నుంచి ఇక్కడికి వస్తాం. సో మనం ఫస్ట్ గేట్ నుంచి బయటకు వస్తే టెంపుల్కి దారి ఉంటుంది. ఇది ఆటో స్టాండ్. ఇక్కడ నుంచి మీరు బస్ స్టాండ్కి వెళ్ళాలి, ఇది హింగోలి. సో అదే వే అనమాట. అక్కడ నుంచి డైరెక్ట్గా ఒక 2-3 కిలోమీటర్స్ నడిస్తే హింగోలి బస్ స్టాండ్ వస్తుంది. ఇదే ఆ హింగోలి బస్ స్టాండ్. ఇక్కడ ఆ ప్లాట్ఫామ్ కనిపిస్తుంది చూడండి, ఔండా బ్రాకెట్లో నాగనాథ్ అని. అక్కడికే మనకి బస్సెస్ వస్తాయి. సో నేను బస్సు ఎక్కి కూర్చున్నాను. జనరల్గా ఇక్కడ గవర్నమెంట్ బస్సెస్ తక్కువ, మహారాష్ట్రలో ఎప్పుడు ప్రైవేట్ సిస్టమే నడుస్తుంది. కాస్ట్ కూడా రీజనబుల్గానే ఉంటాయి. 40 రూపీస్ తీసుకున్నాడు నాకు ఔండాకి వెళ్ళడానికి, అదే లాస్ట్ స్టాప్. సో ఇదే ఔండా బస్ స్టాండ్ అనమాట. 1/2 అవర్ పట్టింది నాకు రావడానికి. బస్సెస్ ఫ్రీక్వెంట్గా ఉంటాయి. టెంపుల్ ఎగ్జాక్ట్ బస్ స్టాప్కి ఆపోజిట్లోనే ఉంటుంది. ఇదే టెంపుల్. ఎగ్జాక్ట్ బస్ స్టాండ్ నుంచి చూస్తే మనకి టెంపుల్ రోడ్ అవతల కనిపిస్తుంది. ఇదే ఔండా నాగనాథ్ శివుడి టెంపుల్. సో ఆ ఎంట్రన్స్ నుంచి ఒక 100 మీటర్స్ లోపలికి నడవాలి టెంపుల్కి వెళ్ళాలి అంటే.
ఈవిడ పేరు అహల్యాబాయి హోల్కర్. ఈవిడ విగ్రహం మీకు మహారాష్ట్రలో మ్యాక్సిమం గుళ్ళలో అన్ని చోట్ల కనిపిస్తారు. ఎందుకు అంటే 13వ శతాబ్దంలో ముఘల్స్ ధ్వంసం చేసిన విగ్రహాలు, గుళ్ళు అన్నీ 17వ శతాబ్దంలో ఈవిడ పునర్నిర్మాణం చేశారు. అన్నిటినీ ఆ రోజుల్లో తగ్గట్టు అన్ని గుళ్ళని నీట్గా చెక్కించి విగ్రహాలని, మూర్తుల్ని, గుడి బయట ఉన్న ఆర్కిటెక్చర్ని అన్నిటినీ ఈవిడ దగ్గరుండి కట్టించారు. కాశీలో విశ్వనాథ్ గుడి కూడా ఈవిడే పునర్నిర్మాణం చేయించారు ఆ టైంలో. సో గుళ్ళోకి రాగానే చెప్పులు ఇక్కడ పెట్టేసుకోవచ్చు, స్టాండ్లో 10 రూపీస్ తీసుకుంటారు అంతే. సో గుళ్ళోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి. మనం పశ్చిమ ద్వారం నుంచి వెళ్దాం. ఈ గుడి ఏంటి స్పెషాలిటీ అంటే, మనకి ద్వారకాలో ఉన్న నాగనాథ్ టెంపుల్ అండ్ ఇక్కడ హింగోలీలో ఉన్న ఔండా నాగనాథ్ టెంపుల్, ఇది జ్యోతిర్లింగం అని అప్పుడు లేదా ఇది అని చాలామంది డౌట్ పడేవాళ్ళు. కానీ శివపురాణం ప్రకారం ద్వారకా నగరంలో ఉన్న నాగనాథ్ టెంపులే అసలైన జ్యోతిర్లింగం అని రాసి ఉంది. ఎందుకంటే అక్కడ సముద్రం పక్కన ఉన్న గుడియే జ్యోతిర్లింగం అని రాసి ఉంది. సో సముద్రం పక్కన ఉన్నది పశ్చిమాన అదే కాబట్టి అదే మనకి జ్యోతిర్లింగం అయింది. కానీ ఈ టెంపుల్ కూడా చాలా ఫేమస్. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఈ టెంపుల్కి పక్కా విజిట్ చేస్తారు. ఈ టెంపుల్లో స్పెషాలిటీ ఏంటంటే, కింద ఉంటుంది విగ్రహం, లైక్ 10 feet లోపల. మనం ఒక మనిషే వెళ్ళగలం లోపలికి, మీరు చూస్తే తెలుస్తుంది. లోపల కూర్చోడానికి ఒంగునే దర్శనం చేసుకోవాలి, మనకు కూర్చోడానికి కూడా ఉండదు. ఎగ్జాక్ట్గా కూర్చున్న కూడా తలకు తగులుతుంది. లోపల ఉన్న పంతులు గారు వీళ్ళందరూ ఒంగోని అంత తల కూడా కిందకి పెట్టుకునే పూజ చేస్తారు. ఇది విగ్రహం ఇలా ఉంటుంది, మీకు నించోడానికి అవ్వదు అసలు. లోపల చాలా వేడిగా ఉంటుంది, ఫ్యాన్ సిస్టమ్ అస్సలు బాగాలేదు. సో ఈ గుడి స్పెషాలిటీ ఏంటంటే, ఈ గుడిలో నంది శివుడికి వెనక వైపు ఉంటుంది. సో అది ఎందుకు అంటే, ఆ టైంలో ఒక మహర్షి ఇక్కడ నుంచొని పూజ చేసుకుంటుంటే పూజారి గారు ఇక్కడ కాదు వెనక్కి కిటికీలోంచి పూజ చేసుకోమన్నారు. ఆయన వెనక్కి దండం పెట్టుకుంటే శివలింగం సడన్గా వెనక్కి తిరిగిందంట. సో అప్పటి నుంచి ఈ గుడి ప్రసిద్ధి చెందింది. గుడిలోనే మీకు ఫుడ్ పెడతారు 40 రూపీస్. నేను అదే తినేసి గుడిని అలా ఒక రౌండ్ వేసాను అనమాట. మీరు చూడొచ్చు, గుడిని ఇప్పుడు కన్స్ట్రక్ట్ చేస్తున్నారు, ఏవో మరమ్మతులు చేస్తున్నారు. కానీ గుడి ఆర్కిటెక్చర్ మాత్రం చాలా బాగుంది. సో మీరు ఈ గుడికి రావాలి అంటే, ఫ్లైట్లో రావాలి అంటే డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ నాందేడ్ నియరెస్ట్ ఎయిర్పోర్ట్. బస్లో రావాలి అన్నా కూడా నాందేడ్ నుంచి మీరు డైరెక్ట్గా హింగోలికి బస్సులో వచ్చి హింగోలి నుంచి ఇక్కడికి రావచ్చు. లేదు అంటే నాందేడ్ నుంచి డైరెక్ట్గా కూడా ట్రైన్స్ ఉంటాయి. సో నేను దర్శనం చేసుకొని రిటర్న్ అయిపోతున్నాను. హింగోలి నుంచి నాందేడ్, నాందేడ్ టు హైదరాబాద్. సో వ్యూ ఎంత బాగుందో మీరే చూడండి.